ఈ తద్వారా 10 లక్షల మంది అయిన తర్వాత దీని వెనకాల ఇంకా చాలా చెప్పాల్సినటువంటి సబ్జెక్టు నాయుడు గారు మాకు కొన్ని సందర్భాల్లో అటు కోఆపరేటివ్ బ్యాంక్ అయితేనేమి ఇట్లా వివిధ సెక్టార్లో రాబోయే రోజుల్లో మనం డీమార్ట్ అదేవిధంగా మన రిలయన్స్ ఏ విధంగా అయితే పెద్ద సంస్థలుగా అవతరించినాయో రాబోయే రోజుల్లో కూడా ఈ రీల్ భూమి అనేది ఆ విధంగా స్థాయికి ఎదిగేటువంటి డిజైన్ దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు మీరు ఉదయం నుంచి మాతో పాటు ప్రయాణం చేసినటువంటి ప్రతి ఒక్క సెకండ్ కూడా చాలా అమూల్యమైనటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చెప్పినటువంటి అంశాలను కూడా స్వీకరించండి. ఫస్ట్ మీరు చేయాల్సింది మాతో పాటు అసోసియేట్ అవ్వండి. ఈరోజు మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారో ఇక్కడ ఈ ఫ్రాంచైజ్ ద్వారా కావచ్చు, ఇక్కడ ఇంకా చాలా మంది సీనియర్స్ అసోసియేట్స్ చాలా మంది ఉన్నారు. ఇక నాతో పాటు ఈరోజు 10-15 మంది మా ఫ్రెండ్స్ లయన్స్ క్లబ్ తరఫు నుంచి మా కోట సుబ్బారావు గారిని కానీ పెద్దలు ఇంకా చాలా మంది మా భవనారాయణ కానీ వీళ్ళందరూ కూడా సాంబయ్య గారిని మన ఒంగోలు నుంచి సుబ్బారావు గారిని ఇందాక ఇక్కడ కూర్చున్నటువంటి మన మేడం గారిని వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేసుకున్నాను. ఎందుకు ఇన్వైట్ చేశానంటే మన యొక్క కాన్సెప్ట్ని మనకు ఉన్నటువంటి పరిచయాలు ఎగ్జాంపుల్ నాకు సెక్రటరీలో 10 మంది 50 మంది 100 మంది తెలిస్తే మీకు కూడా 10 మంది 50 మంది పరిచయాలు ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ విధంగా మీ యొక్క నెట్వర్క్ని డెవలప్ చేసుకునే దానికోసం అక్కడ ఆహ్వానించుకోవాలి. నెక్స్ట్ మన మీటింగ్ మన ఒంగోలులో 200 మంది పై చిలుకు బ్రహ్మాండంగా ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే ఒంగోలు వచ్చినప్పుడు కూడా మీ అసోసియేట్స్కి పరిచయం ఉన్నటువంటి వాళ్ళని అక్కడికి ఇన్వైట్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు అంచెలంచెలుగా టీం అనేది ఎలా గ్రోత్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. టీం గ్రోత్ మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మన టీం గ్రోత్ ఒక మెరాకిల్ లాంటి ఒక మంచి పర్సన్ కనుక దొరికినట్లయితే ఆ ఒక్క పర్సన్స్ మన కెరీర్ని మొత్తం కూడా చేంజ్ చేయడానికి నన్ను విజయ్ కుమార్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఈరోజు చక్కగా ఆయన హ్యాపీగా మరి ఇంట్లో పడుకున్నారో మరి ఇక్కడ ఉన్నారో ఉదయం అయితే వచ్చి వెళ్ళిపోయారు. ఇవాళ నేనైతే వర్క్ చేసుకుంటున్నా. దీంట్లో బ్యూటీ ఏంటి అనేది నాకు అర్థమైంది. కాబట్టి నేను రేత్రి బౌళ్ళు కష్టపడుతున్నా. ఎక్కడా కూడా ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయట్లేదు. ఎందుకు వేస్ట్ చేయట్లేదంటే ఏమో రేపు పొద్దున హైదరాబాదు రోహిత్ అన్న వస్తాడు, కబ్బయ్య గారు వస్తారు, లేదా ఇంకొకరు వస్తారో ఎక్కడ ఆక్యుపై చేస్తారో, లేదంటే మహేంద్ర గురూజీ గారి స్పీచ్కి ఇన్స్పైర్ అయ్యి కొన్ని వేల మంది తయారవుతారు అని చెప్పేసి నేను నిత్యం పరిగెడుతున్నా. ఈ పరిగెట్టే విధానంలో ఎక్కడా కూడా మనం ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా మనకున్న పరిచయాలను మనం వినియోగించుకోవాలి. ఇవాళ ప్రోడక్ట్లన్నీ కూడా మనకు దగ్గరలో ఉన్నటువంటి లింగాపురం మన సలీం మాస్టర్ మన మాస్టర్ గారిని బ్యూటిఫుల్ వెంచర్ అతి తక్కువలో ఇవాళ సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి అంత తక్కువ ధరలో ఉన్నటువంటి లేఅవుట్ ఎక్కడా లేదు. అదేవిధంగా మన మౌంటైన్ వ్యాలీ కనుక మీరు గమనించినట్లయితే ఆ వెంచర్ కూడా చాలా బ్యూటిఫుల్ వెంచర్. రాజధానికి అతి దగ్గరలో ఉన్నటువంటి అన్ని కనెక్టివిటీలకి దగ్గరగా ఉన్నటువంటి లేఅవుట్ అద్భుతమైనటువంటి లేఅవుట్. ఇవాళ రాజధానిలో ఎక్కడ తీసుకున్నా కానీ ఎక్కడా కూడా మీకు గజం 18,000 నుంచి 25,000 30,000 ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మరి శ్రీనివాస నాయుడు గారు అయితే మా రక్తాన్ని పిండుతున్నారు. మా వెంచర్లు వేసినటువంటి వాళ్ళంటే వాళ్ళందరూ కూడా పిండి రూపాయలు పావులా తీసుకొచ్చేదాకా మమ్మల్ని నిద్రపోనిట్లేదు. ఎందుకంటే ఉదాహరణ నేనే బాపట్లో నేను 8,999 రూపాయలు అమ్ముకునేటువంటి వ్యక్తిని నా దగ్గర 4,000 రూపాయలు ఇచ్చి 5,000 రూపాయల చిల్లర మార్కెట్లో పెట్టారు. ఎక్కడైనా ఇది పాసిబుల్ అనేది మీరు ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా రేపు సత్తెనపల్లి రిలీజ్ చేసే వెంచర్ కూడా అతి తక్కువ ధరలో ఇవాళ పక్కన ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ కంటే కూడా 2 నుంచి 3,000 4,000 రూపాయలు ఇలా అన్ని వెంచర్లు కూడా వేరియేషన్. ఎందుకంటే ప్రొడక్ట్ అనేది ప్రొడక్టివిటీగా అమ్మాలి, వెంటనే కస్టమర్లకి న్యాయం జరగాలి. మార్కెటింగ్ వాళ్ళకి కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వ్యాపారం ఏమీ జరగకుండా ఖాళీగా ఉండే కంటే ఎంతో కొంత ఇన్కమ్ వస్తే అది మంచి ఆదాయం అవుతుందనే డిజైన్ చేసినటువంటి రియల్ బుక్ కాన్సెప్ట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుంటారని తెలియపరుస్తూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నారు. జై హో రియల్ బుక్, జై హో రియల్ బుక్.